ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే కన్నా 20 ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. దీనికి ఎవరు చెప్తారు సమాధానం? అసలు ఆ తప్పు ఒప్పుల్ని ఎట్లా నిర్ణయిస్తాం? ఇప్పుడు ఓకే, బస్దే తప్పు ఉంది, 20 ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఆ కారణం చెప్పి మిగతా వాళ్ళందరూ తప్పించుకోవడం ఎంతవరకు కరెక్టు? ఎక్కడి నుంచి మొదలెట్టాలి? బస్సుకి ఫిట్నెస్ ఎందుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చారు అన్న దగ్గర నుంచి మొదలెట్టి అతివేగానికి బ్రేకులు వేయాల్సిన అవసరం లేదా? అవును. ఒకవేళ బస్సు వాడు వేయలేదు, మీరు స్పీడోమీటర్స్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? అంటే మీరు ఇలాంటి నిబంధనలు వాళ్ళ మీద మీరు పెట్టకోకుండా, వాళ్ళ చెవి మీరు మెలైకోకుండా ప్రమాదాలు ఆగమంటే ఎలా ఆగుతాయి? అసలు ఈ ప్రైవేట్ బస్సులు యొక్క దరిద్రాన్ని ఆపకపోతే ఇలా అప్పుడప్పుడు జరుగుతాయి. ఇప్పుడు పాలెంలో జరిగింది 11 ఏళ్ల క్రితం. అది చాలా పెద్ద యాక్సిడెంటు. బస్ మొత్తం సజీవ దహనం అయింది. ఆ రోజు చాలామంది మాట్లాడారు. దాని మీద ఒక పోరాట కమిటీ వేశారు, చాలా పోరాటం చేస్తే కూడా తెల్లారి నుంచి మామూలుగా ప్రైవేట్ బస్సులు తిరుగుతూనే ఉన్నాయి, వాళ్ళ ఆగడాలు నడుస్తూనే ఉన్నాయి. ఈసారి ఒక కొత్త కోణం, పోయినసారి బస్కి అతివేగము, ఫిట్నెస్ లేకపోవడము అలాంటి కారణాలుగా చెప్పుకుంటే, రోడ్డు కూడా కొంచెం బాగుండకపోవడము అవన్నీ కారణాలు అనుకుంటే, ఏ కారణం చెప్పైనా సరే యాక్సిడెంట్ అయితే జరగడానికి వీల్లేదు. అథవా యాక్సిడెంట్ జరిగినా ప్రాణాలు పోవడానికి వీల్లేదు. 20 ప్రాణాలు తీసే హక్కు అయితే ఎవరికి లేదు కదా. కానీ ఈ 20 ప్రాణాలు తీసింది ఎవరు అంటే ప్రైవేటు యాజమాన్యం కక్కుర్తి. 2 వాళ్ళు అలాంటి పనులు చేస్తారని తెలిసి కూడా వీళ్ళు వాళ్ళని పట్టించుకోకుండా గాలికి వదిలేసిన అధికారులది. ఇక్కడ ఈ అధికారుల్ని శిక్షించాల్సిందే, ఈ విషయంలో బస్సు యాజమాన్యాన్ని శిక్షించాల్సిందే. మరి ఈ 2 చేయకోకుండా, ఈ రెండింటి గురించి ఎవరో మాట్లాడుకోకుండా బస్సు యాక్సిడెంట్ జరిగింది, 20 మంది చచ్చిపోయారు అంటే ఇలా జరుగుతూనే ఉంటాయి. మరి దీనికి ఏంటి పరిష్కారం అని చూసుకుంటే, ఈసారి బస్ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి అంటే అనధికారంగా కార్గో సర్వీసులు నడపటం కూడా ఒక కారణం. ఇప్పుడు ఆ బస్సులో సెల్ ఫోన్లు వెళ్ళి, అసలు అన్ని సెల్ ఫోన్లు ఎట్లా వెళ్తాయండి? అసలు పేలుడు పదార్థాలు ఉండకూడదు కదా. ఇప్పుడు పేలుడు పదార్థాలు ఉండేటట్లయితే దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు, అప్పుడు రేట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మన అడుగుతారు, మనం ఒక పార్సిల్ చేస్తుంటే అందులో ఏముందో మనం డిస్క్రిప్షన్ రాయాలి. బంగారం పెడితే దానికి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాలి, మందులు పెడితే అవి ఏం మందులో చెప్పాలి, దానికి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అలాగే ఈ గ్యాస్ సిలిండర్ ఉందనుకోండి, బైకులు ఉన్నాయి అనుకోండి, వాటిని కూడా మనం కార్గో చెయ్యొచ్చు. కానీ ఖాళీ చేసి కార్గో చెయ్యాలి. పెట్రోల్ అవన్నీ తీసేసి గ్యాస్ ఉంటే గ్యాస్ మొత్తం ఖాళీ చేసేసి ఖాళీ సిలిండర్ ఇవ్వాలి తప్పితే ఫుల్ సిలిండర్ పెట్టడానికి వీల్లేదు. అంటే ఎందుకు ఈ నిబంధన ఎందుకు వచ్చింది? ఇది పేలుడు పదార్థం కాబట్టి, ఎక్స్ప్లోజివ్స్ అంటారు వీటిని. అవి వాటికయ్యి పేలిపోతాయి. ఆ పేలిపోయినప్పుడు వచ్చే మంటలకి బస్సుకి ప్రమాదం జరగవచ్చు. అసలు ఒక్కొక్కసారి ఈ బస్సు వెళ్ళి ప్రమాదం జరిగి ఇంకొక బస్సు గుద్దింది అనుకోండి, ఏ వాహనాలైనా గుద్దే ఛాన్స్ ఉండొచ్చు కదా. మరి అలా ఈ పరిస్థితుల్లో అసలు మీరు అనధికార కార్గో సర్వీసులు ప్రైవేట్ బస్సులు నడుపుతాయని చిన్నపిల్లని అడిగినా చెప్తారు. అసలు ఇప్పుడు పైన బస్సు ఎంత ఉంటుందో కింద బస్సు అంత ఉంటుంది. ఈ కింద బస్సులో మొత్తం ప్రయాణికులందరికీ కలిపి ఒక 40 మంది ప్రయాణికులు ఉన్నారనుకోండి, 40 సూట్ కేసులు ఉంటాయి. అంత ఈ చివరి నుంచి ఆ చివరికి ఎందుకు ఖాళీ ఉంటుంది బస్సులో కింద? అంటే మీరు దానికి రసీదు కూడా ఇచ్చే హక్కు లేదు మీకు. ఏది పార్సిల్కి రసీదు ఇచ్చే హక్కు లేదు. ఇప్పుడు మనకి కొన్ని ప్రైవేట్ కార్గో సర్వీసులు ఉన్నాయి. ఇప్పుడు కేసినేని కార్గో సర్వీస్ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తూకం వేసుకొని బట్టలు అయితే బట్టలని, పచ్చళ్ళు అయితే పచ్చళ్ళని, ఏదంటే అది రాసేసి మనకు స్లిప్ ఇస్తారు. ఇన్ని కిలోలు అయింది, ఇన్ని డబ్బులు కట్టండి అంటారు. అది కేవలం కార్గో సర్వీసే. పోనీ ఆ కార్గో సర్వీస్కి యాక్సిడెంట్ అయింది అనుకోండి, పోతే సరుకులే పోతాయి దాంట్లో.
అంతేగాని మనుషులకైతే ఏమీ కాదుగా. ఇప్పుడు ఇక్కడ చూడండి 20 మంది మనుషులు చచ్చిపోయారు. ఈ 20 మందికి 20 కుటుంబాలు. ఇప్పుడు ఒక కుటుంబంలోనే 4 చనిపోయారు, భార్య భర్త 2 పిల్లలు. ఒక కుటుంబంలో తల్లి కూతురు చచ్చిపోయారు, తండ్రి కొడుకునేమో హైదరాబాద్లోనే ఎక్కడో ఉన్నారు. అసలు వాళ్ళకి జీవితాంతం ఇది వాళ్ళ మనసుల మీద ఎంత దెబ్బ ఉంటుంది. అలాగే ఇప్పుడు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చనిపోయారు, చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. జస్ట్ వాళ్ళకి 23-24 సంవత్సరాలు ఉంటాయి, దీపావళి పండగకు వచ్చి వెళ్తున్నారు. అసలు వాళ్ళని ఇంత చదివించడానికి ఆ కుటుంబాలు ఎన్ని కష్టాలు పడి ఉంటాయి, ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాయి ఆ కుటుంబాలు. వాళ్ళందరూ ఆశల మీద మీరు నీళ్లు చల్లేశారు కదా. ఒక అబ్బాయికి 2 కాళ్ళు విరిగిపోయినాయి కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా ఏడుస్తున్నారు, ఇంకా పనికి రాకుండా. ఇప్పుడు ఈ దుఃఖం అండి, మనము ఇవాళ ఒక్కరోజు మాట్లాడతాం, రేపు మాట్లాడతాం, ఆ కుటుంబాలు రోజు బాధపడతాయి. ఇప్పుడు ఒక తల్లికి కొడుకు చనిపోయాడు అనుకోండి, ఆ తల్లి కట్టె కాలే వరకు ఏడుస్తూనే ఉంటుంది, ఆ కొడుకు గురించి గుర్తు చేసుకుంటానే ఉంటది. ప్రతిరోజు అన్నం తినేప్పుడు, కూర్చున్నప్పుడు, పని చేసుకునేటప్పుడు ఆ కొడుకుకి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఆ తల్లి కన్నపే కదులుతూనే ఉంటది ఆ కొడుకు గుర్తొచ్చినప్పుడల్లా. ఎందుకు ఇంత కడుపు మిగులుస్తున్నారు? కేవలం డబ్బు ఆశ తప్పితే. ప్రైవేట్ బస్సులకి డబ్బు ఆశ ఉంటది. అవును మేడం, మనం పండగల టైంలో కూడా చూస్తాము, ఒక 500-600 టికెట్ అనుకోండి ఎగ్జాంపుల్కి, దాన్ని డబల్ కాదు కదా ట్రిపుల్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఉన్న దాని స్థాయి కన్నా మధ్యలో చాలా మందిని ఎక్కించుకుంటూ ఉంటారు. థర్డ్ పాయింట్ ఏంటంటే డ్రైవర్స్ చేంజ్ అవుతూ ఉన్నారు మధ్యలోని, మధ్యలో ఎవరో వచ్చి మారుతూ ఉంటారు. అసలు వెళ్ళిన డ్రైవర్ వేరుంటాడు, మధ్యలో ఎవరో చేంజ్ అవుతారు, అట్లా కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు ఒక సిస్టమేటిక్ గా అనేది అసలు స్పీడు ఇంత మెయింటైన్ చేయాలి అనేది లేదు. అందుకే అసలు వీటన్నిటికీ గొంప గుత్తగా ఒకటే సమాధానం ఏంటంటే, అసలు ప్రైవేట్ బస్సులు ఎందుకు ఉండాలి? కానీ జనాలకు కూడా ఇంత జరిగినా బుద్ధి రాదు. మాకు ప్రైవేట్ బస్సులే కావాలి, ప్రైవేట్ స్కూళ్ళే కావాలి, ప్రైవేట్ హాస్పిటల్లే కావాలి. ఈ ప్రైవేటు పిచ్చి ఎంత దూరం వెళ్తుందంటే, అది ఎవరు అలవాటు చేశారు మేడం ప్రైవేట్నా? వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలదే. నేనేమి ప్రజలు నిలదీయట్లేదు అనేది ఒక్కటే బాధ తప్పితే, ప్రజల దగ్గర పరిమితమైన అధికారాలు ఉంటాయి. 5 ఏళ్లకు ఒకసారి వాళ్ళకి అధికారం వస్తుంది, ఓటేసేస్తారు. ఓటేసేసిన తర్వాత ఇంకెవరు మన మాట వింటారు? కానీ 5 ఏళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వాలు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. అసలు ఈ ప్రైవేటు అనేది తీసేసి మొత్తం గవర్నమెంట్ సర్వీస్ కిందకి మారిస్తే ఏమైనా ఇట్లాంటి వాళ్ళకైతే ఇంత కక్కుర్తి అయితే ఉండదు. గవర్నమెంట్ బస్సులో వాళ్ళకైతే ఇంత కక్కుర్తి ఉండదు. అందుకని ఇప్పుడు అసలు ఆర్టీసీ ఉంది, కార్గో సర్వీస్ నడిపిస్తుంది, కార్గోలో వేయొచ్చు కదా, ఆ డబ్బులు మిగిల్చుకోవాలని. వీళ్ళకి ఇప్పుడు ఆ పార్సిల్ వేసినోడిది తప్పే, వేయించుకున్నోడిది తప్పే, ఇద్దరిది తప్పే. పార్సిల్ సర్వీస్ కాని దాంట్లో ఎందుకు వేసావని అతన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. అసలు దీనికి సంబంధించి గవర్నమెంట్ పొలోమని మేము ఇన్ని లక్షలు ఇచ్చేస్తాం, అన్ని లక్షలు ఇచ్చేస్తాం, ఎక్స్‌గ్రేషియా గురించి మాట్లాడడం మానేయండి. మానేసి మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒక 20 మందికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వకపోతే కొంపలేం అంటుకుపోవు. ఈ కారణంగా మీరు ప్రైవేట్ని అరికట్టండి, రాబోయే ప్రమాదాలను అరికట్టిన వాళ్ళు అవుతారు.